బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కనుమూశారు. గుండెపోటుతో ఈరోజు తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన వీల్ చైర్ మీదే తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. చాలా తీవ్రమైన అనారోగ్యంతో ఆయన ఎదుర్కొన్న పరిస్థితి. సో ఏదేమైనా కూడా చాలా రాజకీయ బుద్ధండు, సీనియర్ రాజకీయవేత్త, కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసి ఒకప్పుడు 2004-09లో కూడా చాలా క్రియాశీలకంగా పిసిసి అధ్యక్షుడిగా పనిచేస్తూ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి డి శ్రీనివాస్ ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి ఆయన కనుమూశారు. ఉమ్మడి ఏపీలో ఆయన పిసిసి చీఫ్గా పనిచేశారు. వైఎస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు డి శ్రీనివాస్. హైదరాబాద్లోని నివాసంలో ఆయన ప్రస్తుతం పార్థివ దేహం ఉంది. ఇక డిఎస్ ఇంటికి కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. ఐ మిస్ యూ డాడీ అంటూ కూడా ఎంపీ అరవింద్ ట్వీట్ చేశారు. సాయంత్రం నిజామాబాద్కు డిఎస్ భౌతిక కాయం చేరబోతోంది. రేపు నిజామాబాద్లో డిఎస్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం ఎదుర్కొంది. కాంగ్రెస్ పార్టీ అసలు ఇక అధికారంలోకి రాలేదు. ఎందుకంటే తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం అప్పుడు ఏర్పాటైనటువంటి అన్నగారు ఎన్టీఆర్ పార్టీని ఎదురొడ్డి ఆ పార్టీని ఇక్కడ లేకుండా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకురావడం కోసం డి శ్రీనివాస్ ఒక మహోత్తరమైనటువంటి ఉద్యమం లాగానే ఆ రోజు చేశారు. 2004లో 2009లో 2 సార్లు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడం కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారు కూడా. ఇన్ఫ్యాక్ట్ 2004లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్న తరహాలో డెఫినెట్గా ప్రచారం జరిగింది. ఆ స్థాయిలో పెద్ద ఎత్తున ఆయన కూడా ఒక క్రెడిబిలిటీని సంపాదించగలిగాడు. కానీ అనూహ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు కుర్చీనెక్కిన పరిస్థితి. ఇక అప్పటి నుంచి కూడా డి శ్రీనివాస్ రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. మంత్రిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో హైయర్ ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సో 2009లో ఆయన మంత్రివర్గంలోకి రాజశేఖర రెడ్డి తీసుకోవడం జరిగింది. 1989లో ఆయన మొదటిసారిగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత జరిగినటువంటి 1999 ఎన్నికల్లో 2004, 2009 ఎన్నికల్లో ఆయన గెలుపొందిన పరిస్థితి. ఇక అప్పటి నుంచి కూడా ఆయన 2014లో ఓడిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు పోటీ చేయలేదు. గత కొన్నేళ్లుగా ఆయన రాజ్యసభ సభ్యుడిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం దాదాపుగా ముగుస్తుందనే సమయంలో తిరిగి ఆయన సొంత కూటికి చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఇద్దరు కుమారులను కూడా రాజకీయాలకి తీసుకురావాలని ఒక దృఢ నిశ్చయం ఆయన ఉన్నప్పటికీ పెద్ద కుమారుడు సంజయ్ని కేవలం నిజామాబాద్ మేయర్గా గతంలో ఆయన పనిచేశారు. ప్రస్తుతం చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్గా పేరొందిన వ్యక్తి బీజేపీ తరఫున వరుసగా 2 సార్లు 2018, 2019, 2024 వరుసగా 2 సార్లు నిజామాబాద్ ఎంపీగా గెలుపొందారు. ఒక చాలా సీనియర్ రాజకీయవేత్త ఆయన ఇప్పుడు లేరనేది చాలామంది కూడా కలిచివేస్తోంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా డి శ్రీనివాస్ అంటే అందరికీ కూడా సుపరిచితుడే. బీసీ వర్గాల్లోంచి ఇంతటి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఆయన. సో అందరికీ ఆదర్శప్రాయుడిగా ఉండేవాడు. కానీ ఈరోజు ఆయన లేరనేటువంటి వార్త రాజకీయాల్లో ఒక్కసారిగా అందరినీ కూడా కలిచివేస్తోంది. అయితే గత కొంతకాలంగా అనారోగ్యం పాలవుతూ ఆయన మంచాన పడ్డారు. కేవలం వీల్ చైర్కే పరిమితమయ్యారు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చివరి నిమిషంలో చేరిన నేపథ్యంలో కూడా తన పెద్ద కుమారుడు సంజయ్తో వచ్చి చేరారు ఆయన. సో ఆ నేపథ్యంలో కూడా కొంత వివాదమైంది. సో ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు కూడా గాంధీ భవన్కి వచ్చినప్పుడు తన సొంత ఇంటికి వచ్చానట్టుగా ఉంది అంటూ కూడా ఆయన మెన్షన్ చేస్తూ మాట్లాడారు. కొంత అనారోగ్య కారణంగా చాలా కాలంగా ఆయన అటు మీడియాకి ఇటు రాజకీయాలకి దూరంగానే ఉంటున్నారు. ఇక ఆ రోజు గాంధీ భవన్కి వచ్చినప్పుడు కూడా పెద్దగా ఆయన మాటల్లో కొంత అనారోగ్య కారణంగా స్పష్టత లేకపోయినప్పటికీ ఆయన చివరిగా నా సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్టుగా తన పెద్ద కుమారుడు సంజయ్ చెప్పడం జరిగింది. ఆయన గాంధీ భవన్కి వచ్చి చివరి నిమిషంలో కండువా కప్పుకున్నప్పటికీ ఆయన అదే వీల్ చైర్ మీద వచ్చి ఆయన కండువా కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కండువా. సో ఒక రాజకీయ ఉద్దండు, తలపడినటువంటి రాజకీయ నేత డి శ్రీనివాస్ నింగికెగిశారు. ఏదేమైనా కూడా డి శ్రీనివాస్ మరణం ఇటు తెలుగు రాష్ట్రాలే కాదు జాతీయంగా కూడా కలిచివేస్తున్న అంశం. ఎందుకంటే ఆయన చాలా రోజుల పాటు పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. బీసీ నాయకుడిగా
కాంగ్రెస్ పార్టీలో అంతటి స్థాయికి ఎదగడం అనేది చాలా గొప్ప విషయం. సో అటువంటి స్థాయికి ఎగిసినటువంటి డి శ్రీనివాస్ని ఈరోజు ఎవరు కూడా ఆయన లేరనే వార్తని దిగమింగుకోలేకపోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక తీరని లోటు అని చెప్పాలి. చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నారు. సో కాంగ్రెస్ అనే కాదు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు అతీతంగా ఆయన ఒక వ్యక్తిగా రాజకీయ నేతగా ఎదిగారు డి శ్రీనివాస్. సో ప్రస్తుతం ఆయన పార్థివ దేహం హైదరాబాద్లోని తన నివాసం వద్దే ఉంది. సాయంత్రానికల్లా నిజామాబాద్ని తన పార్థివ దేహం తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే బహుశా రేపు తన అంత్యక్రియలు పూర్తి అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికైతే ఆయన మరణం పట్ల ఇటు ప్రభుత్వం నుంచి ఎటువంటి రియాక్షన్స్ అయితే రాలేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి. ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో అధికారంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏనాడు ఆయన కానీ లేదంటే కాంగ్రెస్ శ్రేణులు కానీ ఒకరికొకరు తారసపడ్డట్టుగా కలిసినట్టుగా ఎక్కడ కూడా కనబడలేదు. గత కొంతకాలంగా అనారోగ్య పాలు అవడంతోనే ఆయన మంచాన్నే పడ్డారు. సో అప్పుడప్పుడు తరచుగా కొన్ని సందర్భాల్లో అరవింద్ ధర్మపురి ట్విట్టర్ రూపంలో కానీ ఫేస్బుక్ రూపంలో కానీ ఆయన తన తండ్రి వీడియోస్ షేర్ చేస్తూ ఉండేవాడు. గత జ్ఞాపకాలను అప్పుడప్పుడు కూర్చుని ఆయన కాస్త ముచ్చటిచ్చినట్టుగా ఆయన షేర్ చేస్తూ ఉండేవారు. ఒకసారి మాట్లాడడం ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి మధు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, సో రాజకీయ ఉద్దండుడు, తలపండినటువంటి రాజకీయ నేత, ఇక ఎన్ని చెప్పినా కూడా డి శ్రీనివాస్ విషయంలో చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు సంక్షేమంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకోవడంలో చాలా కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్లో కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన లేని విషయాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అప్డేట్స్ ఏంటి, ఆయన దగ్గరికి ఎవరెవరు చేరుకుంటున్నారు, తదుపరి కార్యాచరణ ఏంటి? కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేత కాబట్టి రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. ఆయనకు నిజామాబాద్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా జాతీయ స్థాయిలో చాలా పరిచయాలు ఉన్నాయి నేతలుగా. సో ఆయన 3 గంటలకు తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయారు. కుటుంబ సభ్యులు కూడా కన్ఫర్మ్ చేశారు. కొంత కాలం నుంచి కూడా అనారోగ్యంగా ఉన్నారు, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మనం గతంలో చూసాం, 2 సార్లు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చారు, చికిత్స అందించారు. తర్వాత తదుపరి కొంచెం ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి దగ్గర కూడా పూర్తి స్థాయిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఆయన గత కొంతకాలంగా ఉంటున్నారు. ఎక్కువ సమయం ధర్మపురి అరవింద్ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ కూడా తండ్రితో గడిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయనతో మాట్లాడడం కానీ, ఆయనకు ధైర్యం చెప్పడం కానీ, ఆయనతో మాట్లాడుతూ ఎక్కువగా యాక్టివ్ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశారు. కానీ అనారోగ్య కారణాల వల్ల గుండెపోటుతో ఆయన చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వాస్తవ్యులు కాబట్టి గతంలోనే కాంగ్రెస్ పార్టీలో చాలా క్షేత్రస్థాయి నుంచి ఈ స్థాయి పిసిసి ప్రెసిడెంట్ వరకు ఎదిగారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మంత్రిగా పనిచేశారు, పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయనకు. రాష్ట్ర విభజన తర్వాత మాత్రం విడిపోయిన తర్వాత 2015 తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా మారినటువంటి పరిస్థితి. ఆయనకు నిజంగానే 2 కుమారులు, సంజయ్ ప్లస్ అరవింద్, ఒకరు మేయర్ గా పనిచేశారు, అరవింద్ 2 సార్లు ఎంపీగా పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 1948లో 1948 సెప్టెంబర్ 27న డి శ్రీనివాస్ జన్మించారు. నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 నుంచి 94 వరకు గ్రామీణాభివృద్ధి ఐ&పిఆర్ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా కూడా ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉంది. 2004, 2009 ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. 2004లోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో చాలా కీలకంగా వ్యవహరించారు. ఆ పొత్తుకు సంధానకర్తగా డి శ్రీనివాసే ఉన్నారు. ధర్మపురి అరవింద్ ఇనిషియేట్ తీసుకొని కేసీఆర్ తో మాట్లాడి ఈ పొత్తు ఖరారు చేయడం అనేటువంటిది అప్పుడు చాలా రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆ సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ పొత్తులో అప్పుడు అధికారంలోకి రావడంలో కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరించారు. వయసుతో కలిసి కూడా చాలా కీలకంగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. సో ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారు రాజకీయంగా. సోనియా గాంధీకి అత్యంత విశ్వాసపాత్రుడుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి వ్యక్తులలో డి శ్రీనివాస్ చాలా కీలకం. ప్రణబ్ ముఖర్జీ, సీనియర్ నేతలు, ఇట్లా చాలా మందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అహ్మద్ పటేల్ అప్పుడున్నటువంటి కావచ్చు, గులాం నబీ ఆజాద్, ప్రణబ్ ముఖర్జీ, వీళ్ళందరితో చాలా సన్నిహిత సంబంధాలు ఆయన మెయింటైన్ చేశారు. దిగ్విజయ్ సింగ్, సో ఇలా పెద్ద పెద్ద నేతలతో, కాంగ్రెస్ పార్టీ నేతలతో, ఉద్దండులతో ఆయన కొన్ని ర్యాపో మెయింటైన్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, తర్వాత ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలలో మళ్ళీ మీకు సంప్రదిస్తాను. ఓవరాల్ గా
నిజామాబాద్కు సంబంధించినటువంటి రాజకీయవేత్తగా ఆయన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు 1989లో, తర్వాత 99, తర్వాత 2004 3 సార్లు ఎమ్మెల్యే గెలుపొందారు. ఒకసారి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఆయన పనిచేశారు. చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం వ్యక్తి ఆయన. సో కాంగ్రెస్ పార్టీలో ఈ రోజునటువంటి సీనియర్లు అంటే కొంతమంది పార్టీని కూడా విడిపోయారు. గులాబ్ నబీ ఆజాద్ కావచ్చు, లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న దిగ్విజయ్ సింగ్, జైరామ్ రమేష్, వీళ్ళందరూ కూడా చాలా అత్యంత ప్రీతిపాత్రుడిగా, విశ్వాసపాత్రుడిగా, లాయల్గా, పార్టీకి లాయల్ పొలిటీషియన్గా, చాలా డిగ్నిఫైడ్ పొలిటీషియన్గా ఆయన మెయింటైన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మంచికి మంచి, చెడుకు చెడినట్టుగా డి శ్రీనివాస్ కొంత మాస్ లెవెల్ కూడా ఉండేది. ఒకసారి నిజామాబాద్ నుంచి ప్రతినిధి గంగారెడ్డి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, సో అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఈ వార్త విన్న తర్వాత అక్కడ రాజకీయవేత్తలు కావచ్చు, లేదంటే సామాన్య ప్రజలు కావచ్చు, ఏమనుకుంటున్నారు? అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే? మనోజ్, డి శ్రీనివాస్ లేని లోటు నిజామాబాద్ జిల్లా ప్రజలకు చాలా తెలిసి వస్తుంది. ఎందుకంటే డి శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా ప్రజలకు సుపరిచితుడు. తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు పర్యాయాలు పిసిసిగా చేశారు. 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కీలక పాత్ర పోషించారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు కలిసి సేవలు అందించి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించారు. డి శ్రీనివాస్ మొత్తం 1948లో జన్మించాడు. వేల్పూర్ గ్రామం డి శ్రీనివాస్, అక్కడి నుంచి స్వగ్రామం నుంచి ఆయన పూర్తిగా అక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం చాలా అయింది. ఆ అర్గుల్ రాజారాం శిష్యుడిగా సేవల పేరు పొందిన డి శ్రీనివాస్ ఒకే సామాజిక వర్గం, అర్గుల్ రాజారాం సామాజిక వర్గానికి చెందిన మున్నూరు కాపు సామాజిక వర్గం. అందులోనే డి శ్రీనివాస్ అర్గుల్ రాజారాం ప్రియ శిష్యుడిగా పేరు పొందారు. అదే కోణంలో కూడా డి శ్రీనివాస్ మొత్తంగా నిజామాబాద్ జిల్లాకు సుపరిచితుడు. మొదటగా డిసిసిబి బ్యాంకులో, అదే కోఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్ గా పనిచేసిన డి శ్రీనివాస్ తర్వాత రాజకీయ ప్రస్థానం మొదలైంది. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పూర్తిగా సత్సంబంధాలు పెట్టుకొని, డి శ్రీనివాస్ అంటేనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అనే కోణంలో కూడా అలాంటి ప్రస్థానానికి వచ్చింది. ఖచ్చితంగా టి శ్రీనివాస్ లేని లోటు నిజామాబాద్ జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత మేరకు కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే డి శ్రీనివాస్ కు 2 కుమారులు. డి శ్రీనివాస్ మొదటి కుమారుడు నిజామాబాద్ మొదటి మేయర్ గా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ నుండి. రెండవ కుమారుడు రెండవసారి నిజామాబాద్ ఎంపీగా పనిచేస్తున్నారు ధర్మపురి అరవింద్ కు డి శ్రీనివాస్ కు అత్యంత సన్నిహిత సంబంధాలు. ఎప్పుడు కూడా నాన్న నా వెంటే ఉంటాడని చెప్పి ట్వీట్ చేసిన, అదైతే ఎక్స్ లో కూడా ఈ రోజు చేసిన పరిస్థితి. ఎక్స్ వేదికగా కూడా నాన్న నాతోనే ఉన్నాడు, నాన్న మీరు ఎక్కడికి పోలేదని కూడా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొనడం దానికి అంతటి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. నిజామాబాద్ జిల్లాకు ఎంతో సేవలు అందించిన డి శ్రీనివాస్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీని విడిచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం, దాంట్లో రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించింది. తదనంతరం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద కుమారుడు సంజయ్ తో పాటు నేను కూడా కాంగ్రెస్ లోకి వస్తున్నానని చెప్పి కొంత తర్జన భర్జనగా జరిగినప్పటికీ కూడా డి శ్రీనివాస్ తన వెంటే ఉన్నాడు. డి శ్రీనివాస్ ఎక్కడికి కూడా పోలేదు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం పాలవడం, దానికి సంబంధించి ఆసుపత్రిలోకి నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్న ధర్మపురి అరవింద్ ఆసుపత్రిలో చికిత్సలు అందించడం, దగ్గరుండి నాన్న ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాన్న నీకు ఉన్నాను, నువ్వు నాతో ఉన్నావు అనుకుంటా, తోడుగా ఉన్నావు అంటూ నాన్నతో పాటు ఉండి ధర్మపురి అరవింద్ ఎంతో సేవలు అందించారు. దాంతో పాటు నాన్న లేడనే మాట తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ధర్మపురి అరవింద్. ఎందుకంటే నాతోనే ఉన్నాడు నాన్న అనే కోణంలో కూడా ధర్మపురి అరవింద్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ధర్మపురి అరవింద్ ధర్మపురి శ్రీనివాస్ ఎంతో సేవలు అందించారని చెప్పవచ్చు. దీనికి అందరికి సంబంధించి పూర్తిగా 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే 1989, 94లో మంత్రిగా పనిచేశారు. 2004, 2008 వరకు కూడా ఉన్నత విద్య అర్బన్ ల్యాండ్ సీలింగ్ మంత్రిగా పనిచేశారు. తర్వాత పూర్తిగా 2016 నుండి 2022 వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉన్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా గంగారెడ్డి ఏ సమయానికి ఆయన పార్థివ దేహాన్ని తిరిగి నిజామాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంది? అక్కడ ప్రజలు కానీ ఇతర రాజకీయవేత్తలు కానీ ఏమనుకుంటున్నారు? మొత్తంగా నిజామాబాద్ కు డి శ్రీనివాస్ పార్థివ దేహాన్ని ఈ రోజు సాయంత్రం తరలించే అవకాశాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. మొత్తానికి నిజామాబాద్ జిల్లాకు డి శ్రీనివాస్ పార్థివ దేహం రావడం వల్ల ఈ ప్రాంత అయితే నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ సందర్శనార్థం ఈ రోజు సాయంత్రం నుండి రేపు ఉదయం వరకు సందర్శనార్థం డి శ్రీనివాస్ స్వగృహంలో ఉంచేందుకు సిద్ధమయ్యారు. నిజామాబాద్ జిల్లా శ్రేణులు ఎవరైతే డి శ్రీనివాస్ కు అత్యంత సన్నిహితులు, పాత్రులు, అభిమానులు,
కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డి శ్రీనివాస్ పార్థివ దేహాన్ని చూసేందుకు తరలివస్తారు. ఆ ప్రాంతంలో కూడా పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పచ్చు మనోజ్. రైట్. అంటే అక్కడ రాజకీయంగా చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయవేత్త, అంటే బహుశా బీసీ వర్గాల నుంచి ఇంతటి స్థాయికి వచ్చిన వ్యక్తి డి శ్రీనివాస్. సో అటువంటి డి శ్రీనివాస్ మరణ వార్త విన్న తర్వాత ఆయన కుటుంబీకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎటువంటి ఆందోళన ఉంది? అక్కడ తన నివాసం వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అయితే డి శ్రీనివాస్ హైదరాబాద్ లో తుది శ్వాస 3:30 ప్రాంతంలో తుది శ్వాస విడవడం, ఆయన పార్థివ దేహాన్ని ఈ రోజు సాయంత్రం నిజామాబాద్ కు తరలిస్తారని చెప్పిన నేపథ్యంలో ఇంటి వద్ద ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన కార్యకర్తలు, ఆయన సన్నిహితులు కూడా ఇంటి వద్ద అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. డి శ్రీనివాస్ లేని లోటు మా నిజామాబాద్ జిల్లాకు ఎంతో ఇబ్బందిగా, అందుకని ఆయన లేని లోటు ఎవరు పూడ్చలేని పరిస్థితి. ఎందుకంటే మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి అర్గుల్ రాజారాం ప్రియ శిష్యుడిగా పేరొందిన అర్గుల్ రాజారాంతో సన్నిహితంగా ఉంటూ ఆయన రాజకీయ గురువుగా ఎంచుకున్న డి శ్రీనివాస్ అర్గుల్ రాజారాంతో పాటు ఆయన ఉన్న సేవలను కూడా నిజామాబాద్ జిల్లాలో అందించారు. నిజామాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో సేవలు అందించారు. డి శ్రీనివాస్ అంటే తెలియని వారెవరు ఉండరనే చెప్పుకోవచ్చు. డి శ్రీనివాస్ లేని లోటు ఆయన కార్యకర్తలకు, ఆయన అభిమానులకు ఎంతో దిగ్బంధం చెందింది. అయితే డి శ్రీనివాస్ పార్థివ దేహానికి సంబంధించి పూర్తిగా ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి రాజకీయ నాయకులు కూడా ప్రముఖంగా ఆయన సన్నిహితులు, ఏ పార్టీలో ఉన్నవారైనా కూడా ఆయన లేని లోటు మర్చిపోలేమని చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ గంగారెడ్డి, విల్ గెట్ బ్యాక్ టు అగైన్. ఈ ఓవరాల్గా డి శ్రీనివాస్, ధర్మపురి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి, ఒక చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన ముందు సుమారుగా ఆయన ఒక ఉద్యమంలాగా కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారులు తీసుకురావడంలో 2004లో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. దాదాపుగా ముఖ్యమంత్రి ఆయనే అనే స్థాయికి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ స్థానాన్ని భర్తీ చేశారు, కుర్చీని కైవసం చేసుకున్నారు. ఇక తిరిగి రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డి శ్రీనివాస్కి మంత్రి పదవిలో చోటు కల్పించడం జరిగింది. మంత్రి పదవిలో ఆయన హైయర్ ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. సో చాలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఒకసారి ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు. ట్వీట్కి సంబంధించి చూస్తే కనుక, అన్నా అంటే నేనున్నానని ఏ ఆపదలో అయినా ఆదుకునే సీనన్నా ఇక లేరు. ఐ విల్ మిస్ యూ డాడీ. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే. ఎదురొడ్డి పోరాడి భయపడక నేర్పించింది మా నాన్నే. ఇక ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్న నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, ఎప్పటికీ నాతోనే ఉంటావు అంట ఆయన మెన్షన్ చేశారు. చాలా ఎమోషన్తో కూడిన ట్వీట్ అంతా కూడా. సో చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఇద్దరు కుమారులను కూడా ఒక స్థాయిలో నిలిపేందుకు చాలా తీవ్రమైన కృషి చేశారు. పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ మేయర్గా ఇటీవల ఆయన పదవి బాధ్యతలు చేపట్టి ఆయన పదవీ కాలం కూడా పూర్తయిపోయింది. సుమారుగా దాదాపు అయిపోయింది. చాలా గతంలో మాజీ మేయర్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా. సో నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ విశిష్ట సేవలు అందిస్తున్నారు. సో ఆయన చాలా మాస్ అండ్ డైనమిక్. డి శ్రీనివాస్ అని అంటే చాలా అరెగెంట్, అదేవిధంగా చాలా అంటే ముక్కుసూటి మనిషి, ఎటువంటి కోపతాపాలు లేకుండా చాలా ముక్కుసూటి మనిషి. సో ప్రజెంట్ ఆయన ఒక అజాత శత్రువు అని కూడా చెప్పొచ్చు. ఎందుకనంటే ఆయనకు పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. ఆయన రాజకీయంగా ఇన్స్పిరేషన్ తీసుకొని ఎంతోమంది రాజకీయ నాయకులకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు. సో ఆయన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీలో చూసినా కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఆయన ఒక అజాత శత్రువు అని కూడా మనం చెప్పొచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, అంతకు మునుపు వైఎస్ రాజశేఖర రెడ్డి, వీళ్ళందరూ కూడా ముగ్గురు ముఖ్యమంత్రులు ఆయన చేతుల మీదుగానే ఆయన పీసీసీ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికైన వాళ్ళు. ఆయన మంత్రి పదవి వర్గం ఉన్నప్పుడు అందరూ కూడా సలహాలు, సూచనలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని గాడిన పెట్టే విషయంలో ఆయనది కూడా చాలా కీలకమైన పాత్ర అని చెప్పాలి. సో మొత్తం మీద డి శ్రీనివాస్ లేరు అనే ఒక వార్త విన్న తర్వాత రాజకీయ నాయకుల్లో, రాజకీయాల్లో కూడా ఒకసారిగా చర్చనీయాంశం అవుతుంది. గత కొంతకాలంగా అనారోగ్య పాలవుతూ ఆయన ఆసుపత్రిలో, ఆ తర్వాత మంచాన పడి ఉన్నప్పటికీ ఒకసారిగా లేరు ఇక పూర్తిగానే వార్త విన్న తర్వాత అందరు కూడా ఒక్కసారిగా ఆవేదన గురి చేసింది. అందరు కూడా ఆయన్ని లేని విషయాన్ని జీర్ణించుకోలేకున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. డి శ్రీనివాస్ ప్రస్తుతానికైతే ఆయన పార్థివ దేహం హైదరాబాద్లో ఉంది. తిరిగి సాయంత్రానికల్లా నిజామాబాద్ తన నివాసానికి డి శ్రీనివాస్ పార్థివ దేహాన్ని తీసుకువెళ్లే అవకాశం కనబడుతోంది.